హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్ ద్వారా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంస్కృత్ కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినటువంటి సమాసాలు చెప్తున్నాను. వీటిలోంచి మీకు 6 మార్క్స్ బరాబర్ వస్తాయి. 3 సమాసాలు చదువుకుంటే సరిపోతుంది. మూడు క్వశ్చన్లు అయితే తప్పకుండా మీరు అటెంప్ట్ చేస్తారు. 6 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క దానికి 2 మార్కులు. సో ద్విగు సమాసం ఫస్ట్ చూడండి. ఫస్ట్ది ద్విగు సమాసం. ద్విగు అని అంటే ఏంటంటే నంబర్. ద్విగు సమాసం అంటే నంబర్ ని కలిగి ఉన్నటువంటి సమాసం. చూడండి, 3 పంచ నవ. 3 అంటే 3, 3 పంచ అంటే 5, నవ అంటే 9. ఇటువంటి నెంబర్ కలిగి ఉన్నటువంటి ద్విగు సమాసం అని ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. సో ఇది వచ్చినప్పుడు ఏంటంటే ద్విగు సమాసంలో సమాహారః అనే ఒక పదాన్ని మనం కలుపుతాం. కాబట్టి చూడండి, దీనికి ఆన్సర్ ఎట్లా రాస్తామనంటే, చూడండి ఆన్సర్ రాసే విధానం. ఇది క్వశ్చన్స్ అయితే విగ్రహ వాక్యం రాయాలి, సమాసం పేరు కూడా రాయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక త్రిలోకి కాబట్టి 3ని త్రయాణం అని రాయాలి. త్రయాణం. లోకి అంటే లోకానాం సమాహారః అని రాయండి. సమాహారః అని రాస్తారు. చూడండి, త్రిలోకి అంటే త్రయాణం లోకానాం సమాహారః అని చెప్పేసి రాస్తాం. పంచవటి అంటే పంచానాం వటానాం సమాహారః అని రాయాలి. సమాహారః అని రాయాలి. నెక్స్ట్ నవరాత్రం. నవానాం రాత్రీణాం సమాహారః అని రాయాలి ఫ్రెండ్స్. సో ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్ గా వస్తుంది మనకు. 2 మార్క్స్ అయితే బరాబర్ ఈ ద్విగు సమాసం నుంచి వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ద్వంద్వ సమాసం. ద్వంద్వ అని అంటే ఏంటి? డ్యూయల్, రెండిటికి సమప్రాధాన్యత, 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ అన్నిటికీ సమప్రాధాన్యత ఇస్తే దాన్ని ద్వంద్వ సమాసం అని అంటాం. సో ఇక్కడ చూడండి, నకుల సహదేవవు అన్నాడు, పేర్లు ఇవి. సో నకులుడు సహదేవుడు అన్నమాట. సో నకులుడును మరియు సహదేవుడు అని చెప్పేసి తెలుగులో అయితే చెప్తాం. కాబట్టి ఇక్కడ సంస్కృతంలో నకులశ్చ సహదేవశ్చ అని రాస్తాం. సహదేవశ్చ అని రాస్తారు ఫ్రెండ్స్. ఓకే, నకులశ్చ సహదేవశ్చ. నెక్స్ట్ ధర్మార్థ కామ మోక్ష 4 పదాలు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 పదాలు ఉన్నాయి. 4టిని సపరేట్ చేయండి, చాలు పెట్టండి. చ అంటే మరియు అన్నమాట. కాబట్టి ధర్మ చ అర్థ చ కామ చ నెక్స్ట్ మోక్ష చ అని రాయండి. అన్నిటికీ చాలు రాస్తే సపరేట్ గా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శీతోష్ణం. శీతము మరియు ఉష్ణం అనమాట. కాబట్టి శీతోష్ణం అంటే శీతం చ ఉష్ణం చ అని రాస్తారు, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ పితరవు అంటే తల్లిదండ్రులు. పితరవు అంటే తల్లిదండ్రులు. కాబట్టి తల్లి మరియు తండ్రి అంటాం. తల్లి మరియు తండ్రి కాబట్టి మాత చ పిత చ. సో రెండిటికి చాలు రాస్తాం. ఓకే, ఇది పితరవు అంటే. నెక్స్ట్ పార్వతి పరమేశ్వరవు అని ఇచ్చిండు. పార్వతి పరమేశ్వరవు అంటే పార్వతి మరియు పరమేశ్వరుడు అని చెప్పేసి. కాబట్టి ఏం రాస్తాం కూడా ఇక్కడ? పార్వతీ చ పరమేశ్వరః చ. పార్వతీ చ పరమేశ్వరః చ లేదా పరమేశ్వరశ్చ అని కూడా రాయొచ్చు. ఈ విసర్గ పెట్టకుంటే మధ్యలో ష వత్తు పెట్టొచ్చు. విసర్గ పెడితే డైరెక్ట్ గా చ రాయొచ్చు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ లాస్ట్ సమాసం బహువ్రీహి సమాసం. చూడండి, బహువ్రీహి సమాసంలో యస్య సహ ఇట్లాంటి పదాలు వస్తుంటాయి. పీతాంబరః. చూడండి, పీతాంబరః అయితే ఆన్సర్ పీతం అంబరం యస్య సహ అని చెప్పేసి రాస్తారు. అండ్ మహాబలః అని అంటే మహత్ బలం యస్య సహ అని రాస్తారు. విశాలాక్షి స్త్రీ కాబట్టి విశాలే అక్షిణి. ఇక్కడ యస్యాహ గుర్తించుకోండి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ యస్యాహ సా అని రాస్తారు. స్త్రీ కాబట్టి సా అనేది అటు పోతుంది, విసర్గ ఇటు వస్తుంది. యస్యాహ సా అని వస్తుంది. అండ్ లాస్ట్ వన్ పినాకపాణి అంటే పినాకం
పాణౌ యస్య సహ అని చెప్పేసి రాస్తాం ఫ్రెండ్స్. సో యస్య సహ అని మూడింటికునే ఒక విషయాలాక్షికి మాత్రం యస్యాహ స అని ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఈ విధంగా ఇక్కడ బోర్డు పైన ఉన్నటువంటి వాటిలో నుంచే మీకు 6 మార్క్స్ వస్తాయి. 3 క్వశ్చన్స్ అయితే మీరు బరాబర్గా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో కంపల్సరీ గుర్తుంచుకోండి, ఇవి క్వశ్చన్స్ ఇస్తే ఇలా ఆన్సర్ రాసి ఒక హైఫన్ పెట్టి సమాసం పేరు కూడా రాయాలి. సమాసం పేరు రాస్తేనే మీకు బరాబర్ ఫుల్ మార్క్స్ వస్తాయి, లేదంటే రావు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.